A dishonest shopkeeper claims that he sells his stock at Rs 17 rupees kg, which originally cost 20 rupees, not kg, 20 rupees. 17 rupees, 20 rupees. But he gives 567 grams instead of 1134 kg. What is his profit percentage? అంటే ఒక షాప్ కీపర్ ఉన్నాడంట. సో తను 17 రూపాయలకి అమ్ముతున్నాడంట. ఎంతదే? 20 రూపాయలది. అంటే 17 రూపాయలది 20 రూపాయలది 17కి అమ్ముతున్నాడంటే లాభం నష్టం? నష్టం. సో అంత మనం బాధపడే లోపే కానీ ఒకటి చెప్పాడు. సో తను 567 గ్రాములు మాత్రమే ఇస్తున్నాడంట. ఎంత ఇవ్వాల్సింది? 1134 గ్రాములు. ఇది వీడి ప్లాన్. సో అంటే లాభం నష్టం 567 వేస్తున్నాడు. ఎంత మీద? 1134 మీద. అంటే లాభమే కదా. సో అది ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఈ డిసానెస్ట్ షాప్ కీపర్ వచ్చినప్పుడు ఇలాగ స్టార్ మనకు ఈ డిసానెస్ట్ షాప్ కీపర్ వచ్చినప్పుడు లెక్క ఎలా చేయాలో ఇది ప్రాసెస్. సిపిఎస్పి రేషియో రాసుకోవాలి. కాస్ట్ ప్రైస్ ఎంత, సెల్లింగ్ ప్రైస్ ఎంత, ఎంత కొన్నాడు అంతకు అమ్ముతున్నాడని. సో 20 కొనుక్కున్నారు, 17కు అమ్ముతున్నాడు. కానీ ఇదే మెయిన్ స్టెప్. ఇప్పుడు ఇది ఉంది కదా 1134 ఎక్కడ వేసుకోవాలి. ఎందుకు? ఇది రియల్ వాల్యూ, ఇది వాడు అమ్ముతున్న వాల్యూ. అప్పుడు లెక్క మనకు కరెక్ట్గా వస్తుంది. ఒరిజినల్ వాల్యూ ఎక్కడ వేసుకోవాలి, ఎంతకు అమ్ముతున్నాడు ఎక్కడ వేసుకోవాలి. 567. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు కంటిన్యూ చేసే ఇప్పుడు ఇంకెట్లా అంటే కొట్టేయాలి. ఇటువైపు కొట్టేయకూడదు, ఇటువైపు కొట్టేయకూడదు. ఎందుకు? ఇది ఇండియా పాకిస్తాన్ బోర్డర్ అనుకో. ఇండియా వాళ్ళు కొట్టుకోకూడదు కదా. అలా ఇటువైపు కొట్టేది ఇటువైపు కొట్టేయాలి. నాకేం కనపట్ల. డివిజిబిలిటీ రూల్స్ చూసా, 9 ఎక్కం కనపడింది. 4, 3, 7, 2, 9, 13, 5, 18. సో 9 ఎక్కం కొట్టేస్తున్నాం. 9 56 ఉంది. 9 6 54. 7 ఎక్కడ వచ్చింది? 9 ఎక్కంలో 3 సార్లు. 9 27. సో ఇక్కడ 9 1 9, 23 వచ్చింది. 9 2 18. 4 ఎక్కడ వచ్చింది? 9 6 54. సో ఎంత వచ్చింది వాల్యూ. ఇంకా పోయే ఉన్నాయి చూడు. 126, 20. 2 ఎక్కలో పోతాయి. 2 10. ఇదంతా 2 6, 2 3. ఇంకా 63 పోయేటట్టు ఉన్నాయి. 63 పోయి ఇంకెంత మిగిలింది? 10 17. 10 ఉంది. 10 కొన్నాడు, 17కి అమ్ముతున్నాడు. ఎంత లాభం? 7 రూపాయలు. ఎంత మీద? 10 మీద. ఇంటూ 100. ప్రాఫిట్ పర్సంటేజ్. అది ప్రాఫిట్ బై కొన్న వేల ఇంటూ 100. ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. 10. 100 ఎన్నిసార్లు పోయిద్ది? 10 సార్లు పోయిద్ది. 70%. నేనేం చేసుకోవాలి? జస్ట్ సిపిఎస్పి రేషియో వేసుకున్నాం. కాస్ట్ ప్రైస్ అంతకే 20కి అమ్మాడు. 20 కొనుక్కున్నాడు, 17కి అమ్ముతున్నాడు. కానీ అంతలో చెప్పే లోపే కానీ వాడు ఇక్కడ రియల్ వాల్యూ వేసుకోవాలి. మనం ఇక్కడ అంతకి యాక్చువల్ వాల్యూ ఇక్కడ వేసుకుని వాడు ఎక్కడ అంతకు అమ్ముతున్నాడు వేసుకోవాలి. క్యాన్సిలేషన్ చేసుకున్న 70% వచ్చింది ఆన్సర్. ఇప్పుడు ఇది ఫస్ట్ లెక్క. అప్పుడు నెక్స్ట్ లెక్కకి వెళ్దాం. ఈ లెక్క అప్పుడు ఈ షాప్ కీపర్ సోల్డ్ ఏ బుక్ ఎట్ 2225 ఎట్ లాస్ ఆఫ్ 10%. లాస్ ఆఫ్ 10% అంటే అంత 100లో 10 తీసేస్తాం. అంటే 100లో 10 తీసేసి ఆ వాల్యూకి బుక్ అమ్మాడంట. ఇట్లా రాసుకోవాలి స్టెప్. ఎట్ లాస్ ఆఫ్ 10% అంటే 90 వాల్యూ 225కి ఈక్వల్. అంతే కదా. 10 మైనస్ లాస్ అంటే ఇంతే. సో ఎట్ వాట్ ప్రైస్ షుడ్ హీ సెల్ టు హ్యావ్ గెయిన్ ఆఫ్ 24%. 24% ప్రాఫిట్ అంటే 124. వాల్యూ ఎంతో మనం కనుక్కోవాలి. క్వశ్చన్ అర్థం చేసుకో. సోల్డ్ ఎట్ లాస్. లాస్ అంటే మనం డైరెక్ట్ వాల్యూ చేయడమే. 90కి ఈ వాల్యూ ఈక్వల్ చేసేస్తాం. ఎందుకు? 100 మైనస్ లాస్ కాబట్టి మైనస్ చేసేసా. సో ఎంత వచ్చింది? 90, 225, 124. వాల్యూ ఎంత చేద్దాం. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకో. 124 ఇంటూ 225/90 అంతేగా ఎక్స్ వాల్యూ. సో కొట్టేద్దాం. 9 ఎక్కం పోయేటట్టు ఉంది. ఎందుకు చూద్దాం. ఇదిగో 5 2 7 7 2 9. 9 ఎన్నిసార్లు పోయిద్ది? 10 సార్లు పోయిద్ది. 9 90. 9 2 18. 9 5 45. ఎంత వచ్చింది ఇక్కడ? 5 2 5 5 2 2 6 12 2 2 4 62 5 ఎంత? 5 2 10 అది 30 310 ఆన్సర్. 310 ఆన్సర్. అక్కడేం లేదు. 10% వాల్యూ అంటే 10% నష్టపోయింది. ఎంత వాల్యూకి ఈక్వల్ అన్నాడు. అంటే నష్టపోయడం అంటే మైనసే కదా, లాసే కదా. కాబట్టి 90 వాల్యూ 225 వేసుకున్నా. హౌ మచ్ గెయిన్ అన్నాడు. గెయిన్ అంటే ఎంత? యాడ్ చేసుకోవడం 100కి. ఆ క్వశ్చన్ గుర్తుపెట్టుకో. క్వశ్చన్ గుర్తుపెట్టుకుని వేరే నెంబర్స్ తీసుకుని చేయండి. సో విల్ గెట్ గుడ్ మార్క్స్. సో ఇప్పుడు నెక్స్ట్ లెక్క చూద్దాం. ఇప్పుడు చూద్దాం. రాము పర్చేస్డ్
4x minus 3y dolls from a shop, all at the rate of Rs x plus y per doll. ఫైండ్ ద టోటల్ మనీ దట్ హీ పెయిడ్ బై రమేష్. ఇలా చూడంగా కన్ఫ్యూజ్ అవ్వకూడదు. జస్ట్ వాడేమన్నాడు, కొన్ని బొమ్మలు కొన్నాడంట. ఎంతకే? ఇన్ని రూపాయలతో. అంటే ఇన్ని బొమ్మలు కొన్నాడంట. 4x minus 3y అనే కొన్ని బొమ్మలు కొన్నాడు. ఒక్కొక్క దానికి x plus y అనే పే చేశాడంట ఒక్కొక్క బొమ్మకి. సో తను మొత్తం అంతా పే చేశాడు. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే జస్ట్ మల్టిప్లికేషన్ కాన్సెప్ట్. కొన్ని బొమ్మలు కొన్నాడు, ఒక్కొక్క బొమ్మ ఎంత, మొత్తం ఎంత అన్నప్పుడు జస్ట్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. మన దగ్గర 12 కాయలు ఉన్నాయి, ఒక్కొక్క 5 అనుకున్నాం అనుకో, 12 కాయల వాల్యూ ఎంత? 60. సేమ్ అంతే ఇక్కడ. అదే మల్టిప్లై చేసుకుంటాం. 4x minus 3y ఇంటూ x ప్లస్ వై. ఫస్ట్ 4x ఇంటూ x 4x స్క్వేర్, తర్వాత 4x ఇంటూ 4x ప్లస్ వై 4xy. ఇక్కడ మైనస్ ఉందిగా, మైనస్. దీంతో అయిపోయింది, 2 టర్మ్లు చేస్తాం. తర్వాత దీంతో 2 టర్మ్లు చేయాలి. మైనస్ 3y ఇంటూ ఎక్స్ 3xy మైనస్ 3y ఇంటూ వై మైనస్ 3y స్క్వేర్. ఎంత అయింది చూద్దాం. 4x స్క్వేర్ ప్లస్ 4xy నుంచి 3xy తీసేస్తే ఎంత? xy మైనస్ 3y స్క్వేర్. ఇదేమో ఆన్సర్. ఇప్పుడు ఈ సమ్ చూద్దాం. ఈ సమ్ ఇన్వెస్టెడ్ అట్ 20% 20% simple interest per annum amounts to 8,460 ఆఫ్టర్ 3 years. అది గుర్తుపెట్టుకో. అమౌంట్స్ అంటే ఏంటిది? సమ్ ప్లస్ ఇంట్రెస్ట్. ఓకే. సమ్ ఇన్వెస్టెడ్ అట్ 20% ఫర్ 3 years. 20% ఫర్ 3 years అంటే ఒక్కొక్క ఇయర్కి 20% అంట. మరి 3 yearsకి ఎంత అయ్యిద్ది? 60% అయ్యిద్ది. అది గుర్తుపెట్టుకోవాలి. సో 60% అయింది. ఓకేనా ఇక్కడ దాకా? సో వాడు ఏమడిగాడు? అమౌంటా ప్రిన్సిపలా? అమౌంట్ ఫస్ట్ మనం సపోజ్ ప్రిన్సిపల్ 100 అనుకున్నాం అనుకో, ఈ సింపుల్ ఇంట్రెస్ట్ 60 వచ్చింది. అప్పుడు టోటల్ అమౌంట్ ఎంత అయ్యిద్ది? 160. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన స్టెప్. ఎందుకు వాడు సమ్ ఇవ్వాల కాబట్టి నేను 100 అనుకున్నా. ఈ 20% 3 years వేసుకున్నా, ఎంత? 60 వచ్చింది. అది 160 ఈక్వల్ చేశా. ఆ 3 yearsకి వాల్యూ ఎంత ఇచ్చాడు? 8,640 ఇచ్చాడు. ఇలా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి, అర్థమైంది. వాడేమడిగాడు? వాట్ ఈస్ ద ఎస్ఐ ఆన్ ద సేమ్ సమ్ అట్ ద సేమ్ రేట్ ఇంట్రెస్ట్ ఇన్ 2 years. ఇప్పుడు చూద్దాం లెక్క. వాడేమన్నాడంటే సమ్ ఎంత నాకు తెలియదు కాబట్టి 100 అనుకుంటున్నా. వాడేమన్నాడు? 20% 3 yearsకి 20 × 3 ఎంత? 60. ఇది సమ్ము, ఇది ఇంట్రెస్ట్. 2 కలిపితే ఎంత? అమౌంట్ ఈక్వల్ టు 864,000 అన్నాడు. అంతే కదా? సో వాడేమడిగాడు? సేమ్ ఇంట్రెస్ట్, ఇది సేమే 2 yearsకి ఎంత అని అడిగాడు. 20% 2 years కంటే ఎంత? 140కి ఎంత? ఇదే ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 8640/140 ఇంటూ 160. కొట్టేసేయి. చూడు ఏమైనా మల్టిపుల్స్ ఏమైనా ఉంటాయో. 14 18 అంటే 9 మల్టిపులే కదా, అట్లా చెక్ చేద్దాం లేదా కొట్టేద్దాం. 7 2 ఏళ్ళు 2 8లు 7 అక్కం పోయిద్ది ఇక్కడ చూద్దాం. 7 1 7 16 మిగిలింది. 7 2 14 24 మిగిలింది. పోయేదట్టే లేదు. 16 7 14 24 మిగిలింది. 7 3 21 30 అవ్వదు. సారీ మనం సరిగ్గా ఇలా 8640 ఇంటూ 140/160. ఇది రివర్స్ చేసాం కదా ఎక్స్ వాల్యూ కనుక్కోవడానికి. సో ఇప్పుడు చూడు సరిగ్గా ఇలా 8 2 8లు 2 ఏళ్ళు మనం డైరెక్ట్ చూసేయచ్చు. 7 మల్టిపుల్ అయినా చూడొచ్చు, 9 మల్టిపుల్ అయినా చూడొచ్చు. ఎందుకు కొట్టేద్దాం. 8 1లో 8 0లు 8 8లు. ఓకే, ఇంకో 0. ఇప్పుడు చూద్దాం. 108 ఏళ్ళు 7 8 56 7 0 0 5 7 1 7 పక్కన ఇంకో 0. 7 5 6 0 మన ఆన్సర్. ఓకే, ఎలా చేశాను? ఏమీ లేదు, ఫస్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాసుకున్నా. 20 ఇచ్చాడు,
ఎన్ని ఇయర్స్కి 3 ఇయర్స్కి అంట. ఒక ఇయర్కి 20 అంటే 3 ఇయర్స్కి ఎంత అయ్యిద్ది 60 అయ్యిద్ది. వాడేమన్నాడు అమౌంట్స్ టు అన్నాడు. అమౌంట్స్ టు అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ప్లస్ సమ్. సింపుల్ ఇంట్రెస్ట్ 60% వచ్చింది. సమ్ ఎంత 100 అంటే 160 ఈక్వల్ టు 8640 అయితే అదే సమ్ము అదే ఇంట్రెస్ట్ 2 ఇయర్స్కి ఎంత అని అడిగాడు. 2 ఇయర్స్ కంటే 20% 2 ఇయర్స్కి ఎంత 140. సో ఈ ఎక్స్ వాల్యూని మనం కనుక్కున్నాం. ఇదే మన ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ దానికి వెళ్దాం. వాడు అడిగింది మర్చిపోయా. సింపుల్ ఇంట్రెస్టే కదా, సారీ మిస్టేక్ అయిపోయింది. 8640/160 × 40. ఎందుకు వాడు అడిగిందే కదా, ప్రిన్సిపల్ అడగల, జస్ట్ 40కి ఎంత అని అడిగాడు. సింపుల్ ఇంట్రెస్ట్కి ఎంత అని కొట్టేసుకో. 44 సార్లు పోయిద్ది. 4 ఒకటిలో 4 సున్నాలు 4 8లు కొట్టేసుకున్నావా? ఓకే. 2160. ఇది మన ఆన్సర్. 4 4 2 8, 4 ఒకటిలో 4, 4 6 24 అట్లా 2160. ఈ లెక్క మళ్ళీ చెప్తాలే తర్వాత, గుర్తుపెట్టుకో. ఈ లెక్క మళ్ళీ చెప్తాం, డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు ఈ లెక్క చూద్దాం. ఇంకో లెక్క. ఏ సమ్ ఆఫ్ 6 టైమ్స్ ఆఫ్ ద పర్సంటేజ్ ఆఫ్ ఏ అంటే 6 టైమ్స్ ఆఫ్ ఏ 6a అండ్ 4 టైమ్స్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ బి ఈజ్ 156. అంటే 6 × a + 4 × b = 156. ఇది స్టెప్. 6 టైమ్స్ ఆఫ్ ఏ 6a, 4 టైమ్స్ ఆఫ్ బి 4b. సమ్ అంటే ప్లస్ ఈక్వల్ టు 156 ఈజ్ 156 అని. దెన్ 2 టైమ్స్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ బి అంటే 2a ఎక్సీడ్స్. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఎక్సీడ్స్ అంటే మైనస్ 9 టైమ్స్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ ఏ ఈజ్ 30 ఇయర్స్. ఈజ్ 30 ఇయర్స్. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఏజెస్ అంటే ఏ బి ఇద్దరి కలిపి అయితే ఎంత అడుగుతున్నాడో అవి చూద్దాం. ఇప్పుడు లెక్క చేద్దాం. 6 టైమ్స్ ద పర్సంటేజ్ ఆఫ్ ఏ ప్లస్ 4 టైమ్స్ ద పర్సంటేజ్ ఆఫ్ బి ఈక్వల్ టు 156 రాసుకున్నాం. ది 2 టైమ్స్ ద పర్సంటేజ్ ఆఫ్ బి, 2 టైమ్స్ ద పర్సంటేజ్ ఆఫ్ బి ఎక్సీడ్స్ 9 టైమ్స్ ద పర్సంటేజ్ ఆఫ్ ఏ బై 30. ఇది ఎలా రాసుకున్నా. ఓకే, ఇది లెక్క. సో ఇప్పుడు ఏదో ఒకటి ఈక్వల్ చేసుకోవడం. 9 6 ఈక్వల్ చేసుకోవడమా, 4b ఈక్వల్ చేసుకోవడం, ఎలా అయినా రాసుకోవచ్చు. సపోజ్ దీన్ని ఎలా అయినా రాసుకోవచ్చు. అలా 9a - 2b - 30. ఎందుకు ఈ మైనస్ ముందు తీసుకెళ్ళాం కదా, అంటే మొత్తాన్ని మైనస్తో మల్టిప్లై చేసి అని అర్థం. ఇక్కడ మైనస్ లేదు కాబట్టి మైనస్ వచ్చింది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది. ఇక్కడ మైనస్ లేదు కాబట్టి మైనస్ వచ్చింది. జస్ట్ అదే రాసా నేను. సో ఇప్పుడు ఒకదాన్ని ఈక్వల్ చేసుకోవాలి కదా. ఇప్పుడు 6కి 9కి ఈక్వల్ చేసుకున్నాం. దీన్ని 6తో మల్టిప్లై చేయి, దీన్ని 9తో మల్టిప్లై చేయి, దీన్ని 6తో మల్టిప్లై చేయి. లేదు అంటే దీన్ని తగ్గించుకో. దీన్ని ఎలా తగ్గించుకుంటాం? 2 ఎక్కంతో కొట్టేసి అర్థమైపోద్ది. ఎందుకు అన్నింటిలో 2 కామన్ ఉంది కదా. 2 3 2 2 2 2 7 14 2 8 16 సరిపోయింది. సో ఇప్పుడు ఎంత వచ్చింది? ఇక్కడ 3a + 2b = 78 వచ్చింది. ఇప్పుడు 9aలోకి దీనికి మార్చుకో. దీన్ని 9లోకి మార్చుకోవాలంటే ఏం చేయాలి? 3తో జస్ట్ మల్టిప్లై చేసుకోవడమే. 3 × 3 9a + 3 × 2 6b + 3 × 78 78 × 3 324 21 3 21 2 23 234 వచ్చింది. ఇప్పుడు 9a - 2b = -30. ఓకే, ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్. ఎందుకు ఇక్కడ మైనస్ పెట్టాం, ఇక్కడ ప్లస్ ఎందుకు పెట్టామంటే మైనస్ ఇంటూ మైనస్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇది ప్లస్ అయింది. సో ఈ 2 క్యాన్సిల్ చేసేసాం. ఇదంతా 8b = 264. అంతేగా. ఇప్పుడు 8 ఎక్కం కొట్టేసాయి. 8 ఎక్కం కొట్టేసాయి. 8 3 24 2 మిగిలింది. 3 24. b = 30 వచ్చింది. b = 33 వచ్చింది. ఈ రెండింటిలో ఏదో ఒక వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవడం. ఇంకా b = 33 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. -9a + 2b = -30 ఇంతకు వచ్చింది. ఈ b వాల్యూ 30 సబ్స్టిట్యూట్ చేద్దాం. 33 -9a + 2 × 33 - 30
33 ఎటు వెళ్తే ఏమైంది 66 -9a ఈక్వల్ టు -30 -66 ఎంత వచ్చింది 96 వచ్చింది. చేద్దాం -9a + 2b ఈక్వల్ టు 30 b ఈక్వల్ టు 66 వచ్చింది. b ఈక్వల్ 33 కదా, అంటే 2 × 33 66 ఈక్వల్ టు 30. దాని అవతల తీసుకోదాం. ఇప్పుడు ఏమైంది -9a ఈక్వల్ టు 30 - 66 -9a ఈక్వల్ టు -36 9 9 4 టైమ్స్ పోద్ది, మైనస్ మైనస్ క్యాన్సిల్. ఏ ఈక్వల్ టు 4 ఈక్వల్ టు అంటే ఏ మనకి 4 వచ్చింది, బి 33 వచ్చింది. వాడు అడిగింది ఏంది, ఈ రెండు సమ్మే కదా. సో 33 4 37 మన ఆన్సర్. ఈ లెక్క స్పీడ్ చేయి, ప్రాక్టీస్ ఉంటే బాగా వస్తాయి. ఇలాంటి లెక్కలు బాగా స్పీడ్ చేయాలి. సో ఇప్పుడు నెక్స్ట్ దానికి వెళ్దాం. వాడేమడిగాడు, మనకు వచ్చిన వాల్యూ 37, అది ఆన్సర్లో కనపడలా. కానీ వాడేమన్నాడు 9 years ఫ్రమ్ నౌ. 9 years ఫ్రమ్ నౌ అంటే ఏం వేసుకుంటాం, బీకి 9 years పెరగాలి, ఏకి 9 years పెరగాలి. కాబట్టి 18 సంవత్సరాల తర్వాత వాళ్ళ ఏజ్ ఎంత అని అడుగుతున్నాడు. ఎంత 7 8 15 55 వాళ్ళ మన ఆన్సర్. ఈ స్టెప్ జాగ్రత్తగా వేయాలి. ఇంత త్వరగా చేసేసి మళ్ళీ 9 యాడ్ చేసామంటే 70 అయిపోద్ది. ఇద్దరు ఉన్నారు కాబట్టి 2 9 సంవత్సరాలు ఇద్దరికి పెరుగుతాయి. కాబట్టి 55 మన ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ లెక్కకి వెళ్దాం. ఇప్పుడు చూద్దాం. ది 1/3 అంటే మూడిట్లో ఒక పార్ట్, అంటే 3 భాగాల్లో ఒక భాగం. ఆ జర్నీ మొత్తంలో 3 భాగాలంట. 1/3 అంటే 1/3 అంటే 3లో 1 part అంటే ఆ జర్నీ మొత్తం 3 భాగాలు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. సో ఆ జర్నీ మొత్తం 3 భాగాలు కదా, చూద్దాం. ఈజ్ కవర్డ్ బై అట్ ద స్పీడ్ ఆఫ్ 31 kilometers అండ్ ద అనదర్ అంటే రెస్ట్ 1/3 అంటే ఒక పార్ట్ అయిపోయింది. ఇంకా అందులో ఏ పార్ట్ కవర్ చేస్తున్నప్పుడు సెకండ్ పార్ట్ ఈజ్ కవర్డ్ అట్ 4 km స్పీడ్ అండ్ రిమైనింగ్ పార్ట్ ఈజ్ కవర్డ్ ద డిస్టెన్స్ ఆఫ్ 34 kilometers. ఫైండ్ ద యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటి, రెండు ఉంటే 2ab/a+b అంటే 2x/x+y. ఈ ఫార్ములా చెప్పాను నేను. సో 2ab/a+b. అదే 3 ఉన్నాయి అనుకో, ఇప్పుడు చేద్దాం. 3 ఉన్నప్పుడు ఫార్ములా ఏంటంటే 3abc/ab + bc + ca. ఇప్పుడు ఏ ఇచ్చిన ఫార్ములాలే రాస్తున్నా. 31 4 34 ఇవే ఇచ్చింది. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేసుకో. 31 × 4 31 × 4 + 4 × 34 + 34 × 31. దీన్ని మనం ఇప్పుడు క్యాన్సిలేషన్ చేయాలి. ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేయాలి. సో సాల్వ్ చేస్తే ఏమొచ్చింది అంటే 9.6 km/h 9.6 kilometers వచ్చింది. ఇదంతా సాల్వ్ చేయొచ్చు, సాల్వ్ చేయాలి. సో ఇప్పుడు నెక్స్ట్ లెక్కకి వెళ్దాం. ఈ ఫార్ములా ఇంపార్టెంట్. 3 ఉంటే యావరేజ్ స్పీడ్ ఏంటి, 3abc/ab + bc + ca. ఇప్పుడు నెక్స్ట్ లెక్క. ఇప్పుడు ఇది చేద్దాం. సింప్లిఫై 24 × 6 × 2 / 2 × 18 - 12 / 2. ఇప్పుడు ఇది చేద్దాం. 18 × 12 / 2 అంటే ఎంత, 6 ఇంటూ 100 ముందు, 2 / 2 అంటే ఎంత 1. సో ఈ బ్రాకెట్లో కంప్లీట్ చేద్దాం. ఎంత 6 18 ఎంత 108. 6 18 108 ఇంటూ 24 × 6. 24 × 6 అంటే ఎంత 6 4 24 12 144 వచ్చింది. ఇంత ఉంది. యూనిట్ ప్లేస్ చెక్ చేద్దాం. 4 8 32 2 ఉన్నది మన ఆన్సర్. ఇక్కడ చిన్న మిస్టేక్ పడిపోయింది. ఇదిగో 18 - 6 ఎంత 12 అంటే 114 × 12. ఓకే, 114 × 12. 114 అంటే అర్థం ఏంటి, 12 స్క్వేర్ ఇంటూ 12. 12 స్క్వేర్ ఇంటూ 12 అంటే ఎంత 12³ అంటే 1728 మన ఆన్సర్. ఇక్కడ మైనస్ వేయాల్సిన ఇంటూ వేసేసా, అందుకని ఈ వాల్యూ వచ్చింది. 12 వచ్చింది ఇక్కడ. సో ఇప్పుడు నెక్స్ట్ లెక్క. ఇప్పుడు చూద్దాం. ఏబీ కెన్ డూ ద పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 14 days అంటే ఏబీ ఇద్దరు కలిసి 14 daysలో చేస్తారంట. సో ఏ అనుకుని కంప్లీట్ ద వర్క్ ఇన్ 56 days. 56 days ఏలోను ఎల్సిఎం తీసుకో. 56కి 14 ఎల్సిఎం ఎంత 56. 56 ఏబీ అంటే 4 days, బి ఏ ఎన్ డేస్ 56కి 1 day.
అంటే బి ఎన్ని రోజులు చేస్తాడు? ఏబి కలిపి 4 రోజులు అంట, ఏ ఒకటే 1 రోజు అంట. అంటే బి 3 రోజులు చేస్తాడు. ఓకే, 3 రోజులు చేస్తాడు బి. చూద్దాం ఇది రికార్డ్ అయిందో లేదో నాకు తెలియదు. మళ్ళీ ఏబి వాల్యూ ఎంత ఇచ్చాడు? ఏ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 14 days. ఆ వాల్యూ రాసుకున్నాం. ఏ కెన్ కంప్లీట్ ద వాల్యూ ఇన్ 56 days. 14 56 ఎల్సిఎం 56 రాసుకున్నాం. 56 ఎన్నిసార్లు పోయింది? ఏబిలో 4 times పోద్ది. అంటే 14లో 4 times పోద్ది, ఏలో 1 time పోద్ది. అంటే ఏబి ఇద్దరు కలిపి 4 రోజులు చేస్తారు, ఏ ఒక రోజు చేస్తాడు. అంటే బి వర్క్ ఎంత అయింది అప్పుడు? 3 రోజులు అయింది. 3 రోజులు టోటల్ వర్క్ చేయాలా? బి ఒక రోజు వరకు తీసుకున్నా, 56/3. మనం టోటల్ వర్క్ అడగలేదు కదా, 3/4 వరకు అడిగాడు కాబట్టి 3/4 ఇంటూ వేసుకున్నా, కొట్టేసుకున్నా. 4 4 56 14 4 14 56. సో బి 3 day వర్క్ 3/4 ఆఫ్ వర్క్ 14 daysలో కంప్లీట్ చేస్తాడు. ఇప్పుడు నెక్స్ట్ లెక్క. ఫైండ్ ద ఎఫెక్టివ్ పర్సంటేజ్ ఆఫ్ మార్కెట్ ప్రైస్ ఆఫ్టర్ 3 consecutive డిస్కౌంట్స్. డిస్కౌంట్స్ ఫార్ములా ఏంటిది? సక్సెసివ్ డిస్కౌంట్స్కి ఏ ప్లస్ బి, ఏ ఫస్ట్ ఈ రెండు తీసుకుంటున్నాం, ఏ ప్లస్ బి మైనస్ ఏబి ఇంటూ 100/100. 18 24 ఎంత? 42 మైనస్ ఆఫ్ 18 ఇంటూ 14, 18 ఇంటూ 24, 4 18 72, 32 18 2 18 36 1 7 43. సో 432/100 ఉంది కాబట్టి 2 పాయింట్స్ ముందు పెట్టుకున్నాం, అంటే 4.32 వచ్చింది. 42లో నుంచి 4.32 తీసేయాలి. 0 0 పైన ఎందుకు? కింద పాయింట్ ఉంది కాబట్టి పైన కూడా 2 జీరోలు పెట్టుకోవాలి. 8 ఇక్కడ ఎంత ఉంటుంది? 9 ఉంటుంది. 9 నుంచి 3 పోతే 6, ఇక్కడ 1 ఉంటుంది. 11 నుంచి 4 పోతే 7, 37.68 వచ్చింది. అది గుర్తుపెట్టుకో. 37.68 ప్లస్ ఇంకా మిగిలిపోయిన పర్సంటేజ్ ఏంటిది? 18. ఇప్పుడు ఈ రెండు చేయాలి. 37 ఇంటూ 16 18. ఏ ప్లస్ బి మైనస్ ఏ ఇంటూ బి 100/100 దానికే చేస్తున్నాం. 68 5 7 8 15 55.68. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేద్దాం. 18 144, 6 18 108, 1 14, 108 1 14, 122. 18 ఏళ్ళు 100 ఎంత? 18 ఏళ్ళు 7 8 56, 1 7 7 5 12, 125, 126, 126 1 12, 138, 138. 3 18 54, 1 13, 54 13 67. సో ఆల్రెడీ 2 పాయింట్లు ఉన్నాయి, కింద ఇంకో 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 4 పాయింట్లు ముందు పెట్టుకోవాలి. 1 2 3 4. ఓకే, 6.78 వచ్చింది. అది గుర్తుపెట్టుకో. దేంట్లో తీసేయాలి ఇప్పుడు? 56.68 నుంచి 6.78 తీసేయాలి. 0 16 నుంచి 7 పోతే 9, 14 నుంచి 6 పోతే 8 48. ఇది సింగిల్ ఈక్వివాలెంట్ డిస్కౌంట్. 3 ఉన్నప్పుడు ఏబిసి 3 ఉన్నాయి అనుకో, ఈ రెండింటికి ఫస్ట్ చేయాలి, వచ్చిన దాన్ని సితో చేయాలి. అదే నేను చేసేసా. ఇప్పుడు నెక్స్ట్ లెక్క. సో మనకేమొచ్చింది? పర్సంటేజ్ 49 వచ్చింది. 49 దగ్గరలో వచ్చింది కదా. సో ఆ డిస్కౌంట్ అడిగాడు. 100 మైనస్ పర్సంటేజ్ ఈక్వల్ టు 51. ఆన్సర్ 51 దగ్గరలో ఉన్నది అయిపోద్ది. 51% 0.9 అనేది ఉంది కదా, అది మన ఆన్సర్. ఎందుకు? మనకు వచ్చిన పర్సంటేజ్ వాల్యూ కదా. పర్సంటేజ్ వాల్యూని డిక్రీజ్ చేస్తే డిస్కౌంట్ వచ్చింది, డిక్రీజ్ చేస్తే డిస్కౌంట్ వచ్చింది. 51 పాయింట్ సంథింగ్ వచ్చింది. అదే మన ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ లెక్క. ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఏ ప్లస్ బి ఏ మైనస్ బి ఉన్న ఫార్ములాలు మనం తీసుకోవాలి. నేను ఏ ఫార్ములా తీసుకుంటున్నానంటే మనం డైరెక్ట్ అర్థమైపోద్ది ఇలా మనం స్పీడ్గా ఉన్నప్పుడు. నేను ఏ ఫార్ములా తీసుకుంటున్నాడంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2 ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇది మనం తీసుకోవాల్సిన ఫార్ములా. ఎందుకు? ఏ ప్లస్ బి ఉంది కదా అందుకు. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎంత? 50 హోల్ స్క్వేర్ అంటే 2500 ప్లస్ 42 హోల్ స్క్వేర్ అంట. 42 ఇంటూ 42, 2 రోజులు 4, 2 4 8, 4 రోజులు 8, 4 4 16, 4 16 17 64, 17 64 ఈక్వల్ టు 2 ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. 2500 1764, 2500 1764 యాడ్ చేసుకో. 4 6 12 42 64 వచ్చింది. 42 64
ఇక్కడ 2 ఉంది, దీన్ని అవతల తీసుకొస్తాను. అప్పుడే కదా మనకి a ప్లస్ b స్క్వేర్ వాల్యూ వచ్చేది. 2 2 రోళ్ళు 2 ఒకట్లు 2 మూళ్ళు 2 రోళ్ళు 21 32 మన ఆన్సర్. సో ఈ ఫార్ములా మనకు గుర్తుండాలి. ఏ ఫార్ములా యూజ్ చేసుకోవాలి? a ప్లస్ బి a మైనస్ బి ఇచ్చినప్పుడు ఒకవేళ ఏబి వాల్యూ కనుక్కోమన్నాడు అనుకో, మైనస్ చేసుకుంటాం ఇక్కడ. ఎందుకు? a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ a మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4ab. అది ఫార్ములా. ఈ ఫార్ములా మనకు గుర్తుండాలి, లేకపోతే లెక్క చేయలేం. a ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ a మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2 ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. అదే ఫార్ములా ఇక్కడ వేసే వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ లెక్క చూద్దాం. ఇఫ్ 18% ఆఫ్ ఎ నంబర్, ఆ నెంబర్ ఏంటో నాకు తెలియదు, ఎక్స్ అనుకుంటున్నా. ఇఫ్ 18% ఆఫ్ ఎ నంబర్ ఈజ్ ఈక్వల్ టు 4/5 ఆఫ్ అనదర్ నెంబర్. 4/5 ఆఫ్ అనదర్ నెంబర్ నేను y అనుకున్నా. ఓకే, వాడేం అడిగాడు? వాట్స్ ద రేషియో ఆఫ్ ద ఫస్ట్ నెంబర్ టు ద సెకండ్ నెంబర్. ఇది అడిగాడు. ఇలా ఉన్నప్పుడు ఏం చేసుకోవచ్చు చెప్పాను? క్యాన్సిల్ చేసుకోవచ్చు అని చెప్పాను. కిందే మాత్రమే, పైన కొట్టేయకూడదు. 5 20. ఓకే, ఇప్పుడు పైన కూడా చూసుకో. 2 2 2 9. ఇప్పుడు ఎంత వాల్యూ ఉంది? 9x/20 ఈక్వల్ టు 2y. ఇలా ఉంది. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవడమే. 9 × 40 9x ఈక్వల్ టు 40y. ఇంతగా 9x ఈక్వల్ టు 40y. రేషియో ఏమైంది అప్పుడు? x/y ఈక్వల్ టు 40:9. ఇది రేషియో. ఓకే, నెక్స్ట్ లెక్క ఇది చూద్దాం. ది మోడ్, ఈ లెక్క పెద్దది. ద మోడ్ మీడియన్ మీన్. మోడ్ అంటే ఇచ్చిన నెంబర్స్లో ఎక్కువసార్లు రిపీటెడ్ నెంబర్. మీడియన్ అంటే ఇప్పుడు సపోజ్ 11 వాల్యూలు ఇచ్చాడు అనుకో, మిడిల్లోది 11 వాల్యూ అంటే మిడిల్లోది అంటే ఎంతది? 6వ నెంబర్ది. ఎందుకు? ఇటు 5 ఉంటాయి, ఇటు 5 ఉంటాయి, మిగిలిపోయేది కదా, అది మీడియన్. మీన్ అంటే ఏంటిది? యావరేజ్. టోటల్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఈ మూడు ఒక లింక్ ఉంది. మోడ్ అంటేనేమో మోస్ట్గా ఎక్కువ టైం రిపీట్ అయింది, ఇచ్చిన సిరీస్లో ఎక్కువ నెంబర్. సపోజ్ ఒకటి ఎక్కువసార్లు రిపీట్ అయింది అనుకో, అదే మోడ్. మీడియన్ అంటే మధ్యలో ఉన్నది. ఇది అట్లా ఆడ్ నెంబర్స్కి మాత్రం ఇలా వచ్చింది కదా. అంటే 11 ఉందనుకో, 5 అటు ఉంటాయి, ఇది 5 అటు ఉంటాయి, ఒకటి మిగిలిపోయేది కదా. సో అలా మనం డైరెక్ట్గా దీన్ని చెప్పేస్తాం ఆడ్ నెంబర్స్కి. మరి ఈవెన్ నెంబర్స్కి ఎట్లా? ఈవెన్ నెంబర్స్ 6 ఉన్నాయి అనుకో, కొట్టేసుకుంటాం. ఎలా? బై 2 చేస్తాం. అప్పుడు ఏమైద్ది? వచ్చిన నెంబరు బై దాని తర్వాత నెంబరు, వచ్చిన నెంబరు ప్లస్ దాని తర్వాత నెంబరు బై 2 చేస్తాం. అంటే ఇప్పుడు 6 ఉన్నాయి అనుకో, ఇప్పుడు 6 ఉన్నాయి, దీన్ని ఫస్ట్ బై 2తో చేస్తాం. ఎంత వచ్చింది అప్పుడు? 3 వస్తుంది. అప్పుడు ఆ నెంబరు, మూడో నెంబరు, దాని తర్వాత నెంబర్కి యావరేజ్ కనుక్కుంటాం. అదే మీడియన్ అయిపోద్ది. ఇప్పుడు మీన్ అంటే టోటల్ నంబర్స్ బై నంబర్ ఆఫ్ నంబర్స్, అంతే కదా. సో వీటన్నిటికి ఒక రిలేషన్ ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ రిలేషన్. మోడ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. 3 మీడియన్ మైనస్ 2 మీన్, ఇది చాలా ఇంపార్టెంట్. మోడ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. ఇప్పుడు నెక్స్ట్ లెక్కకి వెళ్ళిపోదాం. ద 3 నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో 4x 5x 6x అండ్ దేర్ లార్జెస్ట్ నెంబర్ ఈజ్. అంటే చూద్దాం. ఇప్పుడు ఎంత ఇది? 4x + 5x + 6x / 3 ఈక్వల్ టు 40 అంట. దీన్ని వదల పంపించుకో. 120. అంటే 4x + 5x ఎంత? 9x. 9x + 6x 15x. 15x వాల్యూ 120 అయితే ఇప్పుడు లార్జెస్ట్ అంటే ఏంటి? దీంట్లో ఈ మూడిట్లో 6x వాల్యూ ఎంత? చేయక్కర్లా, సింపుల్. 15 120 ఎన్నిసార్లు పోయిద్ది? ఇంటూ 8 సార్లు పోయిద్ది. ఇక్కడ అంతే, ఇంటూ 8 చేసుకుంటే మన ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే ఎంత? 6 × 8 48 మన ఆన్సర్. క్రాస్ మల్టిప్లికేషన్ ఎక్కాలొస్తే చేయక్కర్లా. 15 120 ఎన్నిసార్లు పోయిద్ది? 8 సార్లు పోయిద్ది. కాబట్టి ఇక్కడ సేమ్ దీంతో మల్టిప్లై చేస్తే ఆ వాల్యూ వచ్చేస్తుంది. మన ఆన్సర్ 48. ఎలా అప్రోచ్ అవుతున్నాను చూడు. యావరేజ్ అన్నాడు, 3 నెంబర్లు ఉన్నాయి. 3 నెంబర్లకి యావరేజ్ ఏం చేస్తాను? సమ్ ఆఫ్ నెంబర్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ నెంబర్స్. సమ్ ఆఫ్ నెంబర్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఈక్వల్ టు యావరేజ్. దీన్ని అటు పంపించేసాను. ఈ వాల్యూ మనల్ని కావాలి. అంటే 15 పార్ట్ల వాల్యూ 120 అన్నప్పుడు 6 పార్ట్ల వాల్యూ ఎంత? ఇది. ఇప్పుడు నెక్స్ట్ లెక్క. సింప్లిఫై ద ఫాలోయింగ్. ఫస్ట్ ఈ 2 చేయాలి. ఎందుకు? బాడ్ మ్యాథ్స్లో ఉంది. ఇది ప్లస్ 2/9 ఎన్నిసార్లు పోయిద్ది? 20లో 3 సార్లు పోయిద్ది. 2 10లో 5 సార్లు పోయిద్ది. ఇప్పుడు ఎంత ఉంది ఇక్కడ? 3/5 ప్లస్ 6/5 మైనస్ 5. ఈ బ్రాకెట్లో కంప్లీట్ చేయాలి. ఎందుకు? బి. బ్రాడ్ మ్యాథ్స్లో బి అంటే బ్రాకెట్స్. 5 5 25.
6 మైనస్ 25 అంటే ఎంత? 6 మైనస్ 25/5. 6 మైనస్ 25 అంటే -19/5. సో ఇప్పుడు 3 మైనస్ 3/5 ప్లస్ -19/5. -19 ప్లస్ 3 అంటే ఎంత? -16. 5 కామనే కాబట్టి అడిషన్ చేసుకున్నాం. సో -16/5 మన ఆన్సర్. ఇక్కడ ప్లస్ ఉంది, అడిషనే చేసుకున్నా. -19 నుంచి 3 పోతే ఎంత? -16. కింద కింద 2 ఉన్నప్పుడు డైరెక్ట్ పైన యాడ్ చేసి కింద తీసుకోవచ్చు తెలుసు కాబట్టి -16/5 మన ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ లెక్క. ఇప్పుడు ఈ లెక్క చూద్దాం. ఇన్ a triangle ABC, DE parallel to AC, where D and E are points on the sides of A and C. దట్ ఒక ట్రయాంగిల్ ఉందంట, ABC. D and E are points on sides AB and BC. D and E are points on side A and వచ్చింది. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ట్రెపీజియంలా మారిద్ది. ఇది ట్రెపీజియం అంతే కదా, ఈ ట్రెపీజియం. సో వాట్ ఇస్ ద రేషియో ఆఫ్ ట్రయాంగిల్ BDE టు AED? వాడు వాల్యూ ఇచ్చాడు. BD = 10 అంట. BD = 10, AD = 17. సో వాట్స్ ద వాల్యూ ఆఫ్ AD అని ఇచ్చాడు. చూద్దాం. ఇప్పుడు చూద్దాం అబ్బా లెక్క ఎలా చేయాలో చూద్దాం. ACBDE మనకు ఇక్కడ 10, ఇది 17. మనకి ఇక్కడ ఉన్న రూల్ ఏంటంటే సైడ్స్ రేషియో చూద్దాం. ఫస్ట్ BD 10/AB, 10 + 7, 10 + 17 27 స్క్వేర్స్. సో 10/729 స్క్వేర్స్ ఇలా వచ్చినాయి. ఇలా రాసుకున్నాం. అదే మనం కనుక్కుంది ఈ చిన్నదానికి ఈ పెద్దదానికి కనుక్కున్నాం. మనం ఇదిగా తీసుకోవాల్సింది, ఇది తీసుకోవాలి కాబట్టి 100/729లో నుంచి ఈ 100 తీసేస్తే ఈ వాల్యూ మనకు వచ్చేస్తుంది. అంటే 100/629 మన ఆన్సర్. రేషియో 100:629. రేషియో స్మాలర్ ట్రయాంగిల్ టు ట్రెపీజియం 100:629. Okay then, bye.